చూసారు కదండి, దీని పేరు ఉత్తాన పాదాసనం. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము సయాటికా పెయిన్కి సంబంధించి ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుందో దీనిపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనము ఉత్తాన పాదాసనాన్ని చేయబోతున్నాము. సయాటికా పెయిన్ ఉన్నప్పుడు మన నడుము ప్రదేశంలో కాళ్ళంతా పృష్ఠభాగాలంతా పెయిన్ సెన్సిటివిటీగా ఉండడము, ఆ పెయిన్ మళ్ళీ మళ్ళీ రావడము, కాళ్ళని నడుముని జరపలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి మనము నడుము భాగంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి, నడుము భాగంలో బాగా అలర్ట్నెస్ని పెంచడానికి, బ్లడ్ ఫ్లోని పెంచడానికి, అక్కడ ఉండే కండరాలని స్ట్రెంగ్త్ చేయడము, అక్కడ ఉండే కండరాలలో స్పేస్ని క్రియేట్ చేయడం చాలా చాలా అవసరము. మనము రోజంతా మన నడుము భాగాన్ని ఉపయోగించి అక్కడ ఉండే కండరాలని చాలా స్టిఫ్ చేసేస్తాము. ఎప్పుడైతే మనము నడుము భాగంలో ఉండే కండరాలని ఫ్రీగా చేస్తామో అప్పుడు ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి. అయితే అలా చేయడంతో పాటు ఆ యొక్క కండరాలని బలపరచాలి. బలపరచడానికి ఉత్తాన పాదాసనం లాంటి ఆసనాలు చేస్తే చాలా మంచిది. నడుము కండరాలు, తొడ కండరాలు చాలా ముడిపడి ఉన్నాయి. ఈ రెండు కండరాలు నడుములో ఉండే ఎముకలకి అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి తొడలో ఉండే ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లమ్స్ నడుములో రావడము, నడుములో ఉండే ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లమ్స్ తొడలో రావడము, ఈ రెండు చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ యొక్క ఉత్తాన పాదాసనంలో మనము ఈ ప్రాబ్లంని బాగా ఎదుర్కొంటాము. ఏం చేయాలి అనేది చూద్దాము. వీపుపై పడుకోండి. వీపుపై మనము పాదాలని సూటిగా చేసి పడుకోవాలి. ఇలా కొంత సమయం పాటు మీరు కాళ్ళని సూటిగా చేసి మనము శవాసనంలో పడుకోవచ్చు. లేదా మోకాళ్ళని ఫోల్డ్ చేసి పొట్టపై చేతులని పెట్టి మనము ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ ఈ యొక్క ప్రదేశంలో మనము రిలాక్స్ అయినట్టు అయితే మన నడుము కింది భాగానికి చాలా రెస్ట్ అనేది లభిస్తుంది. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. పాదాలని కింద ప్రెస్ చేసి నడుముని పృష్ఠభాగాన్ని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దీంతో నడుము కింది భాగంలో ఉండే కండరాలు బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. నెమ్మదిగా పృష్ఠభాగాలని కిందికి చేసి మళ్ళీ పృష్ఠభాగాలని పైకి చేయండి. ఇక్కడ పైకి కిందికి అంటూ కొన్నిసార్లు ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా మనము మ్యాట్పై పడుకోవాలి. దీని తర్వాత మనము కుడి కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. ఇక్కడ ఎడమ పాదాన్ని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేసి కుడి కాళ్ళ వేలని మన వైపు లాగేలాగా చేయాలి. కుడి కాలు ఎంత సూటిగా ఉంటే అంత మంచిది. 90 డిగ్రీలు పైకి వచ్చేలాగా కుడి కాలుని పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మనము కుడి పొత్తి కడుపు భాగాన్ని లోపలికి పీల్చుతూ బిగిస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ నడుములో ఉన్న కండరాలపై ప్రభావం పడి ఆ యొక్క కండరాలు రిలాక్స్ అయిపోతాయి. ఇక్కడ కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ మనము కొంత సమయం పాటు ఉండవచ్చు. ఒకవేళ మన కాలు సూటిగా ఉండలేకపోతే చేతులని తొడకి పెట్టి తొడ భాగాన్ని మనము లాగాలి. కాళ్ళ వేలని పైకి పెట్టకుండా మన వైపు లాగి పెట్టండి. నెమ్మదిగా మీ కుడి కాలుని కిందికి తీసుకొని వచ్చేయండి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్లకు కాళ్ళు బెండ్ అవ్వవు. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్లకు కాళ్ళు బాగా బెండ్ అవుతాయి. కాళ్ళంటే మోకాళ్ళ దగ్గర బెండ్ అవుతాయి. ఎడమ పాదాన్ని పైకి తీసుకొని రండి.
కుడి పాదంలో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నట్టయితే ఎడమ పాదంలో ఫ్లెక్సిబిలిటీ అస్సలు ఉండదు. మోకాలు బెండ్ అయ్యే వాళ్ళు మోకాలు బెండ్ అయినా పర్వాలేదు, చేతులని తొడకి పెట్టేసి ఆ తొడని సపోర్ట్ చేస్తూ ఆ తొడని మన వైపు లాగుతూ మోచేతులని కొద్దిగా బెండ్ చేయండి. అలా బెండ్ చేస్తూ ఆ కాళ్ళ వేలని మీ వైపు లాగేలాగా చేసి కింద అలానే గట్టిగా పెట్టాలి. తొడలో హ్యామ్స్ట్రింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ యొక్క ప్రాబ్లమ్స్ నడుముపై పడకుండా, నడుముకి స్ట్రెయిన్ అవ్వకుండా మనము ఇక్కడ చేతులని నడుముపై పెట్టాలి, తొడపై పెట్టాలి. చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఈ యొక్క ఆసనాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయకండి. అలా చేస్తే మనకు పెయిన్ వచ్చే సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి. ఇలా మీరు ఎడమ పాదాన్ని కూడా లాగుతూ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత ఎడమ పాదాన్ని మ్యాట్పై తీసుకొని వచ్చి పెట్టేసేయండి. కొంత సమయం పాటు శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండి దాని తర్వాత ఒక కాలుని పైకి లేపి నెమ్మదిగా ఇంకో పాదాన్ని కూడా పైకి లేపాలి. ఇలా లేపినప్పుడు కూడా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పృష్ఠభాగాలని మ్యాట్ పైనే పెట్టాలి. పృష్ఠభాగాలు నడుము మ్యాట్ నుంచి పైకి అస్సలు రాకూడదు. ఒకవేళ అలా తీసుకొచ్చినట్టయితే మన సియాటికా ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ యొక్క ఆసనాన్ని మీరు ఒక గోడ సపోర్ట్తో చేయాలనుకున్నా చేయవచ్చు, లేదా ఏదైనా వేరే సపోర్ట్ తీసుకొని చేయాలనుకున్నా చేయవచ్చు. ఒకవేళ మనకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే పాదాలని కొద్దిగా దూరంగా చేయండి. కాళ్ళని యాంకిల్స్ని ఇంకా మన వైపు లాగుతూ, ఒకవేళ మీకు ఇక్కడ కాళ్ళు స్ట్రెయిట్గా సూటిగా పెట్టడం వీలవ్వకపోతే తొడలని పట్టుకొని మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి ఆ యొక్క కాళ్ళని మీ వైపు లాగడం కూడా చేయవచ్చు. యథావిధి మీ ఒక కాళ్ళ వేళ్ళు మీ యొక్క నాభిపై రావాలి. పొట్టపై వచ్చేలాగా మీరు కాళ్ళని దగ్గరగా లాగుతూ మనము ఈ ఆసనాన్ని చేయాలి. చేతులని మోకాళ్ళ వెనకాల పెట్టకుండా చేతులని తొడ వెనకాల పెట్టితే చాలా బాగా మనకు సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేయవచ్చు. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఒక పాదాన్ని కింద పెట్టేసి వేరే పాదాన్ని మ్యాట్పై అలానే సూటిగా పెట్టండి. ఇక్కడ మీకు కొంత సమయం పాటు ఉంటూ ఒక నడుము భాగాన్ని బాగా స్ట్రెంథన్ చేసుకొని దాని తర్వాత మనము వేరే పాదాన్ని పైకి చేసి ఈ పాదాన్ని కిందికి పెట్టి కూడా వేరే నడుము భాగాన్ని కూడా ఫ్లెక్సిబుల్గా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. ఇలా ఉత్తాన పాదాసనం చేసిన తర్వాత నెమ్మదిగా పాదాలను సూటిగా చేసి మనము మన నడుము ప్రదేశంలో బాగా బ్లడ్ ఫ్లో అయ్యేలాగా, నడుము ప్రదేశం రిలాక్స్ అయ్యేలాగా చూసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. ఈ ఉత్తాన పాదాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన హెల్త్ కి, బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, సియాటికా ఎలా కంట్రోల్లోకి వస్తుందో కృష్ణ గారి మాటల్లో విందాం. సయాటికా పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడము. నడుముని బాగా స్ట్రెస్లో పెట్టేసి నడుము కండరాలు బాగా ఫ్రీగా అవ్వడానికి మనము ఏమి చేయకపోవడము. కంపల్సరిగా మనము యోగా లాంటి హెల్దీ ఎక్సర్సైజెస్ని చేయాలి. ఇలాంటి హెల్దీ ఎక్సర్సైజ్ చేయడం వలన మనకు వచ్చే సమస్యలు కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్పోన్ అయిపోయి ఏజ్ కొద్దిగా ఎక్కువగా అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినా మీరు మళ్ళీ యోగా చేస్తూ ఉండడం వలన ఆ సమస్యలు మీకు శరీరానికి అంత బాధ కలిగించవు. అయితే యోగా మనని ఏం చేస్తుంది, ఇలాంటి సమస్యలు రావడానికి ఇమ్యూన్ చేస్తుంది. అలానే మన బాడీని కొద్దిగా ఎక్కువగా బలపరుచుతుంది ఇలాంటి సమస్యలు వచ్చినా తట్టుకోగలగడానికి. అయితే ఇలాంటి ఆసనాలు పెయిన్ ఉన్న వాళ్ళు అంత ఎక్కువగా చేయకూడదు. పెయిన్ కొద్దిగా తగ్గుతున్నప్పుడు చేయాలి. పెయిన్ తగ్గిన
సిచ్యుయేషన్లో ఇలాంటి ఆసనము స్లోగా హోల్డ్ చేస్తూ చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మీరు ఫాస్ట్గా చేయకూడదండి. ఫాస్ట్గా చేస్తే ఈ యొక్క ఆసనం మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడదు. అదే ఈ ఆసనము ఫాస్ట్గా చేసినట్టు అయితే మీ బ్యాక్ పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. బ్యాక్ పెయిన్ అవుతుంది నాకు, కానీ పొట్ట తగ్గించాలి అని చాలామందికి ఉంటుంది. పొట్ట తగ్గించడానికి బ్యాక్ పెయిన్ వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం ఇవన్నీ చేస్తాను అని కొంతమంది ఆసనాలు చేస్తూ ఉంటారనమాట. అలా చేయకూడదు. మనము మన శరీరాన్ని హింసించకూడదు. మన శరీరంపై మనమే హింస చేసినట్టు అయితే ఇంకా మన శరీరానికి రక్ష ఎవరు? పొట్ట తగ్గాలి మంచిది, కానీ స్లోగా స్టడీగా చేస్తూ బ్యాక్ని మనము స్ట్రెంథన్ చేసుకోవాలి. బ్యాక్ పై బాగా స్ట్రెంథనింగ్ చేస్తూ బ్యాక్ మసిల్స్ని ఫ్రీగా చేసి మనము దాని తర్వాత యాబ్ ఎక్సర్సైజెస్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కూడా చాలా మంచిది.